ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు బీసీలు ప్రతి ఇంటి నుంచి ఒకరు హాజరు కావాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ బీసీ వర్గానికి చెందిన నాయకుడని, ఆయన హయాంలోనే బీసీల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జాతి గణనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ప్రస్తుతం ఇండ్ల సర్వే జరుగుతుందని, రెండో విడతలో కులగణన చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నాడు. సాయంత్రము 6:30 సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ, 10 లక్షల మందితోటి బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు ప్రతి ఇంటి నుంచి ఒక బీసీ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకే కాదు, అన్ని వర్గాలకు అన్ని కుటుంబాలు, అన్ని కులాలు, వర్గాలు, ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ దేశం లోపల బడుగు బలహీన వర్గాలకు ఒక కొత్త నమ్మకం ఏర్పడ్డది, చైతన్యం ఏర్పడ్డది. ఈయన ఆయాంలో పేదరికం పోతుంది, ప్రతి ఒక్కరు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, దేశంలో దరిద్రం పోతుందని చెప్పి ఆశిస్తున్నారు. రెండవది, కొంతమంది ప్రధానమంత్రి రాకను తప్పు పట్టారు. ఏంటిదంటే కులాల వారు లెక్క కావాలని. కులాల వారు లెక్క కావాలని మేమే కొట్లాడుతున్నాం, 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. ఆఖరికి సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఇప్పటికీ కేసు. అయితే కొద్ది పెద్ద మనుషులకు కొంత డౌట్ వచ్చింది. ఇది స్టార్ట్ చేసినప్పుడల్లా కాలం లేదని, అది వాస్తవమే. కానీ మేము అది పార్లమెంట్లో అడిగాం. పార్లమెంట్లో అడిగితే హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇది మొదటి దశలో ఇండ్లు లెక్క పెడతాం, రెండవ దశలో కులాల వారికి లెక్క పెడతామని స్పష్టమైన వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత మంత్రివర్గ క్యాబినెట్లో కూడా చర్చకొచ్చి కేంద్ర మంత్రివర్గం లోపల చర్చిన తర్వాత అశ్విని వైష్ణవ్ మరొకసారి వివరణ ఇచ్చాడు. ఏమని? మేము మొదట ఇళ్ళు లెక్క పెడుతున్నాం, రెండవ దశలో కులాల లెక్క పెడతాం. ఇప్పుడు లెక్క పెట్టేది ఇండ్లు, కులాలు కాదు, జనగణన చేస్తున్నారు. మొదటి రౌండ్లో జనగణన కూడా లేదు, కులాల వారి లెక్కలు చేస్తున్నారు. ఎవరికి డౌట్ అవసరం లేదు. మీరు అడగడాన్ని నేను ఓకే, వెల్కమ్ చేస్తున్నాం. జాతి ప్రయోజనాల గురించి మీరు పోరాడితే దాన్ని మేము తప్పు పడతలేం. మనమందరం కలిసి కులాల లెక్కలు కావాలని జీవితాంతం పోరాడినాం. 76 ఏళ్ళు ఏ పార్టీ గతం లోపల కులాల లెక్కలు తీయలే. మోడీ నాయకత్వం లోపల కులాల లెక్కలు తీస్తామని ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దాన్ని మనమందరం స్వాగతిస్తాం. సెకండ్ రౌండ్లో లేకపోతే తప్పనిసరి మనం అందరం ఫైట్ చేస్తున్నాం. సుప్రీంకోర్టులో కూడా కేంద్ర ప్రభుత్వం కులాల వారి లెక్కలు తీస్తామని హామీ ఇచ్చింది. తప్పనిసరి కులాల వారి లెక్కలు అవుతుందని నమ్మకం ఉంది, అవుతుంది కూడా. ఒకసారి బీజేపీ పార్టీ ప్రకటించిన తర్వాత ఎంటపోయే ప్రశ్న లేదు. అంతేకాదు, కులాల వారి లెక్కలు గతంలో ఎందుకు తీయలేదు? ఒకసారి కులాల లెక్కలు తీస్తే రిజర్వేషన్లు పెంచమని అడుగుతారు, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టమంటారు, బడ్జెట్ పెంచమంటారని గతంలో వెళ్ళినటువంటి పార్టీలు కులాల వారి లెక్కలు చేయలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ మేము అన్నిటికీ ప్రిపేర్ అయింది. కులాల వారి లెక్కలు తీస్తాం, తర్వాత చట్టసభలో రిజర్వేషన్లు పెట్టడానికి, ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టడానికి, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి కులాల వారి లెక్కలకు సిద్ధపడ్డది. కాబట్టి ఇవన్నీ భవిష్యత్తు లోపల ఇవన్నీ పరిష్కారం. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడం, ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్ పెట్టడం, అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ సబ్ ప్లాన్